100కి 90 మంది ఇంకా ఇన్హేలర్ వైద్యాన్ని తీసుకోవట్ల. కేవలం 10% మంది మాత్రమే అసలు సిసలైనటువంటి అలర్జీ, ఆస్తమాకు సంబంధించిన ఆధునిక వైద్యాన్ని పొందుతున్నారు. చాలామంది టానిక్లు వాడటం, యాంటీబయాటిక్లు వాడటం, నెబులైజర్లు వాడుకోవటం, ఏదో తాత్కాలికంగా ఏదో స్టీరాయిడ్లు ఒక 4-5 రోజులు వాడుకోవటం, ఇట్లా కాఫ్ సిరప్స్ వాడుకోవటం, కోల్డ్ అని చెప్పి దానికి సిరప్స్ వాడుకోవటం, ఏదో డ్రాప్స్ ముక్కులో డ్రాప్స్ వేసుకోవటం, ఇలా చేస్తూ ఉంటారు. అలా కాదు. ఒకసారి అలర్జీని, ఆస్తమాని డయాగ్నోజ్ చేసిన తర్వాత, ఇలా ఉన్నాయి అని తెలుసుకున్న తర్వాత ఇలా చేయటం అనేది చాలా ఈజీ. ఇలా చేసిన తర్వాత ఇలా మూసుకోకుండా చేయొచ్చు మనం. ఇలాగే ప్రతిసారి మూసుకుంటే హాస్పిటల్కి సంవత్సరానికి 5-10 సార్లు వస్తారు, 2-3 సార్లు అడ్మిట్ కూడా అయిన వాళ్ళు కూడా ఉంటారు. ఇలా చేసిన తర్వాత హాస్పిటల్కి రావాల్సిన అవసరం ఉండదు, అడ్మిట్ అవ్వాల్సిన అవసరం అంతకంటే ఉండదు, ఎమర్జెన్సీ విజిట్స్ అస్సలు ఉండవు, డాక్టర్ చెప్పినట్టు కనుక మనం చేస్తే. సో ఇన్హేలర్స్ రాసిన తర్వాత ఇన్హేలర్ ఎన్ని రోజులు వాడాలి, ఏ ఇన్హేలర్ ఎన్ని రోజులు వాడాలి, ఏ మోతాదులో వాడాలి, ఇవన్నీ ఇంపార్టెంట్. డాక్టర్ చెప్తాడు, అది మీరు తెలుసుకోండి. అంటే ట్రీట్మెంట్ అనేది తాళానికి దగ్గర తాళం చెవిలాగా కరెక్ట్ పాస్వర్డ్ లాగా ఉండాలి. అది ఏ వయసు వాళ్ళకైనా 0 to 100 అందరికీ కూడా దీనికి సంబంధించినటువంటి వైద్యం ఇప్పుడు అందుబాటులో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ విష్ణురావు వీరపనేని, శ్వాస హాస్పిటల్, నారాయణగూడ ఫ్లైఓవర్ పక్కన, హైదరాబాద్.